హాయ్ గాయ్స్! వెల్కమ్ టు ప్లీట్స్ బై శ్రేయ. ఈరోజు మనం ఈ బ్రౌన్ కలర్ బ్యూటిఫుల్ పట్టు శారీని బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ శారీ మొత్తం నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. తర్వాత సెంటర్ ప్లీట్స్ మీకు కావాల్సిన సైజులో తీసుకొని ఒకదాని పైన ఒకటి అరేంజ్ చేసుకొని దాని పైన పిన్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కమ్స్ పళ్ళు. పళ్ళుని కూడా మీకు కావాల్సిన సైజులో నేనిక్కడ 5 ఇంచెస్ తీసుకున్నా క్లయింట్‌కి కావాల్సిన మెజర్‌మెంట్‌లో. 5 ఇంచెస్ తీసుకొని నీట్‌గా దాన్ని పళ్ళు సెట్ చేసుకొని ఒకదాని పైన ఒకటి సెట్ చేసుకొని పిన్ పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటున్నా. పట్టు శారీస్‌కి పళ్ళుకి అయర్నింగ్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే మొత్తం బల్కీగా కనిపిస్తది. సో, థాట్స్ వై నేను నీట్‌గా అయర్న్ చేసుకుంటున్నా. స్టీమ్ అయర్న్ చేసుకుంటున్నా. బికాజ్ నేను అదే యూజ్ చేస్తా నా క్లయింట్స్ అందరికి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ పళ్ళు ప్లీట్స్ సెట్ చేస్తున్నా. ఒకసారి చూడండి హౌ యామ్ ఐ సెట్టింగ్ ఇట్. ఒకదాని పైన ఒకటి పెట్టేసి నీట్‌గా ఒకసారి హ్యాండ్‌తోని ఇట్లా బ్రష్ చేసుకొని తర్వాత అయర్న్ చేసుకుంటా ఇప్పుడు నేను దీన్ని. ఇలా నీట్‌గా ప్రాపర్‌గా స్టీమ్ ఇచ్చుకుంటూ అయర్న్ చేయాలి. సో థాట్ మనకి పళ్ళు అస్సలు మూవ్ అవ్వకుండా నీట్‌గా సెట్ అవుతది డ్రేప్ చేసుకున్నప్పుడు. నౌ కమింగ్ టు బాక్స్ ఫోల్డింగ్. ఫస్ట్ సెంటర్ ప్లీట్స్ మొత్తం కింది సైడ్ పెట్టుకొని ఉల్టా చేసుకొని దానిపైన ఒకదాని పైన ఒకటి నీట్‌గా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఇప్పుడు పళ్ళు సైడ్ ఫ్యాబ్రిక్ మొత్తం ముందుకు తీసుకొచ్చి ప్రాపర్‌గా ఫోల్డ్ చేసి దాని పైన నీట్‌గా సెట్ చేసుకోవాలి మూవ్ అవ్వకుండా. ఇక నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా. ఒకసారి క్లియర్‌గా చూడండి. మీకు ఈజీగా అర్థమైపోతది. తర్వాత పళ్ళుని మొత్తం మిడిల్‌లోకి తీసుకొచ్చి ఒక దగ్గర నీట్‌గా ఒక దగ్గర పెట్టేసి మిడిల్‌లో దాని పైనుంచి కింద సైడ్ ప్లీట్స్ మొత్తం ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు పైన సైడ్ ఉంటది గదా! అది డబుల్ ఫోల్డ్ చేయాలన్నమాట. సో థాట్ అది ఫైనల్‌గా ఒక రెక్టాంగిల్ బాక్స్ షేప్‌లో వస్తది మనకి ఫైనల్ అవుట్‌పుట్‌లో.
చాలా సింపుల్ ఉంటది. ఒకసారి డీటెయిల్డ్‌గా వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఇప్పుడు కింద సైడ్ ఉన్న పళ్ళు ప్లీట్స్ పైనకి లాగి, ప్రాపర్‌గా దానికి సెట్ అయ్యేంత లాగాలి ఫ్యాబ్రిక్‌ని. లాగేసి కార్నర్‌కి పిన్ జేసుకోవడమే. ప్రాపర్‌గా నీట్‌గా వెనకాల నుంచి పళ్ళు ప్లీట్స్ తీసుకొని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని పిన్నింగ్ చేసుకుంటే మీకు బాక్స్ ఫోల్డింగ్ అయిపోయినట్టే. సో, ఇది నీట్‌గా కనిపిస్తది. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడైనా గానీ, ఎక్కడికైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలన్నప్పుడు గానీ, ప్రాపర్‌గా డ్రేప్ చేసుకొనెళ్తే మనకు చాలా కన్వీనియంట్‌గా ఉంటది. అండ్ చాలా ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు వితిన్ లైక్ 5 మినిట్స్. అంత టైం కూడా పట్టదు. బట్ జస్ట్ సేయింగ్ అంటే అసలు రాని వాళ్ళకి చాలా యూజ్ అవుతది. So, if you like this video, please do comment, share, and subscribe to my channel. Thank you. Okay, okay, wait for the final output. It's not done yet.